అన్వేషణ గారు ప్రపంచం మొత్తం తిరిగి జనాలకి ప్రపంచాన్ని చూపిస్తున్నారు. బెట్టింగ్ని ఆపడానికి పోరాడుతున్నారు. తన ప్రాణానైనా ఇచ్చేస్తాడంట. అంటే ఒక భారతీయ పౌరుడుగా తన హక్కుని పోరాడుతున్నాడా అని మీకు అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడు పలు దేశాలని తిరిగి జనాలని అంటే అన్ని దేశాలు అందాలు చూపించడానికి వెళ్ళిన మనిషి ఈరోజు కొత్తగా, ఎందుకంటే పక్కోటి దేశానికి మన దేశానికి కలిపి పోల్చే మనిషి ఈరోజు దేశానికి ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడంటే బెట్టింగ్ ప్రొఫెషన్ చేసేవాళ్ళు ఎలాగైనా చేస్తూనే ఉన్నారు కదా. దీంట్లో ఆపేదేముంది? ప్రపంచ యాత్రికుని సహకరించి బెట్టింగ్లు చేసే వాళ్ళైతే ఆపేసేసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు సరైన లాక్కొచ్చి మరి ముందు పెడుతున్నారు ఏ ప్రూఫ్ లేకుండా. నాకైతే అన్నీ జెన్యున్గా అనిపించింది. ఆదిరెడ్డి గారి విషయంలో అయితే నిజంగా జెన్యున్గా లేదనిపిస్తుంది. ఇదే నా పాయింట్. ఒకటి, ఆదిరెడ్డి గారు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నా అన్వేషణ గారికి అంటే నన్ను సపోర్ట్ చేయని అడగలేదంట. మరి నేనే అందుకనే సపోర్ట్ చేయలేదని నా అన్వేషణ గారు ఎందుకన్నారు? ఏదో జరుగుతుంది కదా ఇక్కడ కూడా స్కామ్.